నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మోనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ 4.0 పై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష క్లస్టర్ల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు తమిళనాడు మదురైలో మురుగన్ మానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు హిందువులను దేవుళ్లను అవమానించే వారికి మనమేంటో చూపిద్దామని వ్యాఖ్య రాజధానిలో మరో 6 సంస్థలకు భూ కేటాయింపులు గతంలో భూ కేటాయింపులు చేసిన 4 సంస్థలకు కేటాయింపుల్లో మార్పులు రక్షణ అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకట్టుకునేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నూతనంగా తీసుకువచ్చే పాలసీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు ఆకర్షించాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రచించాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 పై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రక్షణ ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత నవీన ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్రంగా మారేలా ప్రయత్నించాలని సీఎం సూచించారు. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని రానున్న రోజుల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ తరహా సాంకేతికతను రక్షణ పరంగా వాడుకోవడంతో పాటు వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. దేశ రక్షణ అంతర్గత శాంతి భద్రతలకు సంబంధించి భవిష్యత్తులో విస్తృత అవకాశాలు ఉన్నాయని ఈ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీ దోహదపడాలని సీఎం అన్నారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడులోని మదురైలో నిర్వహించిన మురుగ భక్తర్గల్ మానాడులో పాల్గొన్నారు. మదురైలో పవన్ కళ్యాణ్ కు తొలుత అక్కడి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన వివిధ ప్రాంతాల్లోని మురుగన్ ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. మానాడు వేదికపై ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 16 ఏళ్ల వయసులోనే శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లానని, చిన్నతనంలో ఇంట్లో విభూతి పెట్టుకుని పాఠశాలకు వెళ్లేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, హిందువుగా ఉండటం గర్వంగా ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మీనాక్షి అమ్మవారి పవిత్ర భూమి మధురైకి శక్తి స్వరూపుడు మురుగన్ నేల అయిన తమిళనాడుకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. మీరు చూపిన ప్రేమ, భక్తి తనకు అపూర్వ అనుభూతిని కలిగించాయని, ఈ పవిత్ర భూమి ఇక్కడి ప్రజలు ధార్మిక భారతదేశానికి జీవరూపమని ఆయన కొనియాడారు. మురుగన్ భక్తర్గల్ మానాడు కార్యక్రమానికి అత్యంత భక్తి శ్రద్ధలతో హాజరైన ప్రతి భక్తుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2014లో నేను ఒక పార్టీ ప్రారంభించినప్పుడు తెలంగాణ హైదరాబాద్లో ఆ రోజు నేను అనుకోలేదు ఏథెన్స్ కంటే పురాతనమైన నగరం అయిన మదురైలో ఇన్ని లక్షల మంది జనం మధ్య తమిళ్లో నేను గౌరవించే నా తమిళనాడులో, నేను పెరిగిన తమిళనాడులో, నేను ఇష్టపడే తమిళ సంస్కృతి, నాకు సంస్కృతి బీజాలు పోసిన తమిళనాడు, తమిళ భాష, వీటన్నిటిలో నేను ఒకరోజు ఇక్కడికి వచ్చి ఎంతమంది గురువుల మధ్య, ఇంత పెద్ద హిందూ మున్నని పెద్దల మధ్య, ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆ సభ ప్రారంభించినప్పుడు నేను నాకు ఇష్టమైన ఒక తెలుగు కవి ఆయన చదివాను. అది ఎందుకంటే నాకు సుబ్రహ్మణ్య భారతి గారి అచ్చమెల్లె అచ్చమెల్లె పోయం గుర్తొచ్చింది. అదేంటంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి గడాంధకారం, చేతిలో దీపం లేదు, దారంతా గోతులు లోయలు, కానీ ధైర్యమే ఒక కవచం. ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో రాజధాని అమరావతి భూములకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి భూములపై 16 అంశాల ఎజెండాపై చర్చించి 12 అంశాలకు ఉపసంఘం ఓకే చెప్పింది. ఎయిర్ ఇండియా అంబికా దర్బార్ బత్తుకి ఇచ్చిన భూములపై సరైన స్పందన లేని కారణంగా వారిని రద్దు చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. తాజాగా అమరావతిలో కొత్తగా 10 సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందన్నారు. మొత్తం 4 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపులు
కేటాయింపుల్లో మార్పులు చేయగా కొత్తగా 6 సంస్థలకు సబ్ కమిటీ కేటాయింపులు చేసింది. సచివాలయంలో జరిగిన భూ కేటాయింపుల మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి మంత్రులు నారాయణ, టీజీ భరత్ హాజరయ్యారు. మంత్రులు పయ్యావుల కేశవ్, దుర్గేష్లు ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మీడియాకు వివరాలు వెల్లడించారు. దసరా నవరాత్రుల అనంతరం కృష్ణా పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రిపై అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల్లో కొన్ని మార్పులు చేపట్టబోతున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించిన అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలంతా కలిసి సమిష్టి నిర్ణయం తీసుకున్నామన్నారు. అందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సైతం ఇచ్చారన్నారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల పార్కింగ్ ఏర్పాట్లపై 2047 నాటికే మాస్టర్ ప్లాన్ ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. భక్తులకు హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నామని వివరించారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో భాగంగా ఉన్న వితరణలో పూర్తి క్వాలిటీ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే ప్రసాదాలు పూర్తి స్థాయి క్వాలిటీతో ఉండాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు వివరించారు. భక్తులు సేద తీరేందుకు ప్రత్యేకంగా బల్లలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేశఖండనశాల రూమ్స్ ఏర్పాటును సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎండోమెంట్ కమిషనర్ హాజరవుతారన్నారు. ఇంజనీరింగ్ విభాగం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందని వాటిపై అందరితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఆలయానికి చెందిన కొన్ని స్థలాలు వివాదాల్లో ఉన్నాయని వివరించారు. వాటిలో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినవి కాగా మరికొన్ని ఇరిగేషన్ శాఖకు సంబంధించినవని సోదాహరణగా తెలిపారు. వీటిపై జూన్ 28న జరగనున్న సమావేశంలో సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. మాస్టర్ ప్లాన్ రాగానే అభివృద్ధి పనులు మరింత త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. భక్తులకు, స్థానికంగా ఉన్న ప్రజలకు మరింత సౌలభ్యంగా ఏర్పాటు చేయడానికి అనేక ప్రతిపాదనలు గతంలో మరి పార్లమెంటు సభ్యులుగా శ్రీ చిన్ని గారు, అలాగే శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ వైఎస్ చౌదరి గారు, ఇప్పుడు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు తాతయ్య గారు, మా దేవాదాయ శాఖ కార్యదర్శి గారు, కమిషనర్ గారు, ఈ దేవస్థానం యొక్క ఈఓ గారు, మాకు సంబంధించినటువంటి మా శాఖ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు అందరూ కూడా ఈరోజు ఈ సమావేశంలో ఉండి కొంత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి గతంలో చేసిన సూచనలు కూడా దృష్టిలో ఉంచుకొని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని చేయడం జరిగింది. కానీ దానిలో ఇంకా చాలా మార్పులు రావాల్సింది ఉంది. దీనికోసం ముఖ్యంగా మార్పుల్లో తీసుకురావాల్సినటువంటిది బయట నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు వాళ్ళ యొక్క వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలి, ఆ పార్కింగ్ సైట్స్ ఎక్కడెక్కడ చూడాలి అనేటువంటి దానిలో కొంత ఆలోచన చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇవాళ పెద్దలు దేవాదాయ శాఖ మంత్రి గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఈఓ గారు, ఇంజనీరింగ్ అధికారులు, కన్సల్టెంట్స్ అందరితో చక్కటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తే ఇవాళ అమ్మవారి దేవాలయం ప్రతినిత్యం భక్తులతో కలకలలాడుతుంది. గతంలో కన్నా భిన్నంగా అత్యధికంగా భక్తులు ఇక్కడ వస్తున్నారు. వారి సౌకర్యాలకి ఏర్పాటు చేయటంలో, అంతేకాకుండా వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళే విధంగా కొన్ని ప్రణాళికలు ఏ విధంగా వాళ్ళకి
ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటిని అన్నింటినీ పరిష్కరించే విధంగా రాబోయే కాలంలో 25 సంవత్సరాలకు సరిపడా సౌకర్యాలు కలిగించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తూ ఉంటారు, 25 సంవత్సరాలకి సరిపడా విధంగా సౌకర్యాలు ఇవ్వాలని. వారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు మంత్రుల ఆధ్వర్యంలో తప్పకుండా అటువంటి సౌకర్యాలు కల్పనే లక్ష్యంగా ఈ మీటింగ్ జరిగింది. అంతేకాకుండా 2 డిపిఆర్లు ఇవాళ మా పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో 1 డిపిఆర్, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 2 డిపిఆర్లు చూడటం జరిగింది. రేపు 28వ తారీఖు జరిగే మీటింగ్లో ఎమ్మెల్యే గారు మిగతా అధికారులు కూడా అందరూ పాల్గొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీటింగ్గా ఏర్పడి అమ్మవారి దేవాలయం వచ్చే 50 సంవత్సరాలకి సరిపడా సౌకర్యాలతో భక్తులకి సౌకర్యాలు కలిగించి ఆధ్యాత్మిక చింతన ఉండే విధంగా ఈ యొక్క ఆలయం పరిశుభ్రంగా ఉండే విధంగా చాలా ఆలోచనలు చేశాం. అన్ని డిపార్ట్మెంట్ని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవ్వచ్చు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో మేమందరం కూడా ప్రజాప్రతినిధుల కింద మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ సమావేశం ఏర్పాటు చేసిన అధికారులకి, మంత్రివర్యులకి అందరికీ కూడా విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ కృష్ణలంక కరకట్టపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. అలాగే రిటైనింగ్ వాల్ వెంబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వర నగర్ వరకు ఉన్న కరకట్టను వాకింగ్ ట్రాక్ గా అభివృద్ధి చేసే అంశంపై ఈ సందర్భంగా సమాలోచన చేశారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో పలు సమస్యలు పరిశీలించేందుకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ కృష్ణలంక ప్రాంతాన్ని పరిశీలించారు. రాణిగారి తోట నుంచి పశువుల హాస్పిటల్ వైపు వెళ్లేందుకు వెహికల్ అండర్ పాస్ నిర్మించే అంశంపై NHAI ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్తో ఎంపీ కేశినేని చిన్ని చర్చించారు. తక్షణంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఎంపీ శివనాథ్ అధికారులను కోరారు. అదే సమయంలో సత్యం గారి హోటల్ వద్ద జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు అక్కడ కూడా సిగ్నల్ లైట్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తరువాత కరకట్ట రిటైనింగ్ వాల్ ప్రాంతాన్ని పరిశీలించిన ప్రజాప్రతినిధులు అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వర నగర్ వరకు ఉన్న కరకట్టను వాకింగ్ ట్రాక్ గా అభివృద్ధి చేయాలన్న అంశంపై కూడా సమాలోచన జరిగింది. త్వరలో కరకట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు స్థానికులు ఎదుర్కొంటున్న మురుగు సమస్యను కూడా పరిష్కరించనున్నట్లు వారు తెలిపారు. సబ్వేలు కావాలని చెప్పి 2014 నుంచి కూడా కోరటం జరుగుతోంది. ఆ రోజున ఒక సబ్వేని ఇక్కడ ఏర్పాటు చేసి 21 డీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అమెరికన్ హాస్పిటల్ దగ్గర ఒక సబ్వే, రాణిగారి తోట దగ్గర ఒక సబ్వే, ఈ 2 సబ్వేలు కూడా ఇవాళ నేషనల్ హైవే అధికారులతో కలెక్టర్ గారు, ఎంపీ గారు నేను చర్చించడం జరిగింది. వాళ్ళకు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ సూచనలు కూడా మేము పరిగణలోకి తీసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా రహదారి మార్గం పునరుద్ధరించడానికి ఏర్పాటు చేయడానికి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇవాళ ఆలోచన చేయడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా ఒక ప్రణాళికతో వస్తూ ఉన్నారు. మరలా ఒక వారం రోజులు ఇంకో మీటింగ్ పెట్టుకుని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలోని మల్లేశ్వర మహామండపం 6వ అంతస్తులో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీలు లెక్కించిన ఈ కార్యక్రమంలో 18 రోజుల కాలంలో మొత్తం 3,70,41,400 రూపాయల నగదు, 501 గ్రాముల బంగారం, 6,948 గ్రాముల వెండి లభించాయి. ఈ కార్యక్రమంలో 18 రోజుల కాలంలో మొత్తం 3,70,41,400 నగదు, 501 గ్రాముల బంగారం, 6,948 గ్రాముల వెండి లభించాయి. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సీనా నాయక్ పర్యవేక్షించారు. అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు, దేవాదాయ శాఖ సిబ్బంది, 1 టౌన్ పోలీసులు, SPF పోలీసులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీలకు రాజ్యాధికారం అందించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి భోళా సింగ్ అన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని, అందువల్లనే అభివృద్ధి ఫలాలు దిగువ స్థాయికి వెళ్తున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పేదరికాన్ని లేకుండా చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో చూపలేకపోయిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి 200 తీసుకువెళ్లాలని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి బోళా సింగ్ పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదరికాన్ని లేకుండా చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో చూపలేకపోయిందన్నారు. పేదల పట్ల కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూసిందన్నారు. పేదల వైద్యం కోసం ప్రధాని అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, వైద్య కళాశాలల సంఖ్యను పెంచారని తెలిపారు. ఎస్సీలకు రాజ్యాధికారం అందించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని, గవర్నర్, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర కేబినెట్ మంత్రులుగా అనేక మందికి అవకాశం వచ్చిందన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని, అందువల్లనే అభివృద్ధి ఫలాలు దిగువ స్థాయికి వెళ్తున్నాయని వెల్లడించారు. ఆదోని భాజపా శాసనసభ్యుడు పార్థసారథిపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదంటూ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసినట్లుగా పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి దేవానంద్, నాయకులు దారా సాంబయ్య, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी ने जो 11 साल में देश के लिए, समाज के लिए, हमारे महापुरुषों के लिए, संविधान की रक्षा के लिए जो काम भारतीय जनता पार्टी ने किया है वो काम कांग्रेस ने 63 साल में नहीं किया और ना ही कभी करने की उनकी मानसिकता थी, ना ही मानसिकता होने वाली। तो इसके लिए हमको ये सोचना पड़ेगा कि जो अभियान पार्टी हमको दे रही है, ये अभियान के माध्यम से हमारे सारे विषय, डॉक्टर भीमराव अंबेडकर सम्मान अभियान चला, 3 कार्यक्रम आपने बहुत अच्छे किए, जो मैंने 13 का बताया, 14 का बताया, जिला स्तर की चौपालें अपनी अच्छी हुई। प्रत्येक जनपद में हमको 125 एससी वर्ग के प्रबुद्ध से संपर्क करना था, अगर वो पूरा नहीं हुआ तो उसको हम पूरा काम करने का काम करेंगे। अभी 11 साल मोदी जी की सरकार के हुए, विकसित भारत का अमृतकाल, సేవా సుశాసన్ గరీబ్ కళ్యాణ్ కి 11 సాల్. తెనాలిలో పోలీసుల అరాచకాన్ని నిరసిస్తూ ఈ నెల 28న చలో తెనాలి నిర్వహిస్తున్నట్లు దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది కూడా పూర్తి కాకముందే దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో పోలీసులు దళిత మైనార్టీలపై వ్యవహరించిన అరాచకానికి నిరసనగా జూన్ 28న చలో తెనాలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దళిత నాయకులు ప్రకటించారు. గాంధీనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్రా మాల్యాద్రి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ సిబ్బంది దళిత, మైనార్టీ యువకులపై అక్రమ కేసులు నమోదు చేసి బహిరంగ ప్రదేశంలో దాడికి పాల్పడిన విషయం అత్యంత దారుణమన్నారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా పోలీసుల దాడి జరిగిందన్నారు. తక్షణమే 3 టౌన్ సీఐ రమేష్ బాబు సహా దాడిలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిపై ఇవాళ చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నది. ఇవన్నిటిని కూడా కాదని ఇష్టం వచ్చినట్లుగా కొడితే దళిత సంఘాలు చూస్తూ ఊరుకోవనే దానికి ఒక ఉద్దేశమే ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో పెట్టడం ముఖ్య ఉద్దేశం. కాబట్టి దళిత ప్రజా సంఘాలు మొత్తం ఈ యొక్క ఏదైతే ఆ దళితుల్ని బహిరంగంగా 3rd డిగ్రీ ఇచ్చి మరి దళిత జాతులని భయపెట్టే విధంగా చేసిన ఏ దుశ్చర్య అయితే ఉందో దాన్ని నిరసిస్తూ మరి 28వ తేదీన మరి పెద్ద ఎత్తున తెనాలి నడిబొడ్డు మీద, దళితులుండే నడిబొడ్డు మీద దళితుల ఆత్మగౌరవాన్ని, దళిత అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి మరి ప్రభుత్వమే పూనుకుందనేది మాకు అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే వాళ్ళని ఇప్పటి వరకు కూడా డిస్మిస్ చేయకపోవటం అనేది ఏదైతే ఉందో, ప్రభుత్వం మరి పోలీసుల అరాచకాలను కూడా నెత్తినెత్తుకుంటే మరి ఓట్లేసేది మేమైనప్పుడు, మా మాటలకి విలువ లేనప్పుడు, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా అనే ఆందోళన చెందుతున్న ఈ సమయంలో మాలమాదిగలందరినీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడాను పెద్ద ఎత్తున కూడగట్టి అక్కడ ఆ రోజున మరి అనేక మంది ప్రజాస్వామికవాదుల్ని, అనేక మంది నాయకుల్ని, ఈ భావజాలం ఉన్నటువంటి నాయకులందరూ కూడా పిలిచి మరి 28వ తారీఖున భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే నాయకులైతే దళిత నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. తెనాలి కార్యక్రమాన్ని దళిత ప్రజా సంఘాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దళిత ప్రజా సంఘాలు నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో రాజకీయ పార్టీ నేతలు, ప్రజా సంఘాల నేతలు, న్యాయవాదులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో
దళితులపైన గిరిజనులపైన దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి, కుల వివక్ష కొనసాగుతూ ఉంది. రాష్ట్ర రాజధాని నడిపడినటువంటి మంగళగిరిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నియోజకవర్గంలో దళితులని కుల వివక్ష పాటించే విధంగా వ్యవహరిస్తూ దాని మీద కేసు నమోదైతే ఎవరైతే ఈ కేసులో సాక్షిగా ఉన్నాయంటే వాళ్ళ మీద కూడా దాడి చేసేటువంటి పరిస్థితి వచ్చింది. నిన్నగాక మొన్న విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష పాటించే విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి రవివర్మకి కనీసం కుర్చీ కూడా ఇవ్వకుండా అగౌరవపరిచినటువంటి ప్రిన్సిపాల్ పైన చర్య తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకంగా ఐతానగర్లో దళిత ముస్లిం యువకుల మీద పోలీసుల లాఠీ చార్జీని అమానుష దాడిని ఖండిస్తూ మేము కొన్ని ప్రజా సంఘాలు కొన్ని డిమాండ్లు పెట్టాం. ఆ డిమాండ్లని ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. ఆ డిమాండ్లను నెరవేర్చడం కోసం రేపు 28న చెలో తెనాలి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా 2 టౌన్ సిఐ రాములు నాయక్, 3 టౌన్ సిఐ రమేష్ బాబుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. తెనాలి ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. తప్పు చేసిన వారిని పోలీసులు కొడితే తప్పేంటి అన్న హోంమంత్రి అనిత గారు ఈ దళిత జాతికి క్షమాపణ చెప్పాలి. ఈ డిమాండ్లు నెరవేర్చడం కోసం చెలో తెనాలికి పిలుపునివ్వడం జరిగింది దళిత ప్రజా సంఘాలు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత ప్రజా సంఘాల నాయకులందరూ రేపొద్దున 28వ తారీఖున జరగబోయే చెలో తెనాలికి తరలి రావాలని మాలమహానాడుగా పిలుపునిస్తున్నాం. జై భీమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పడం తెనాలి సంఘటన ఎగ్జాంపుల్. మానవ హక్కుల ఉల్లంఘన అనే పదానికి ఐక్యరాజ్య సమితి, భారత రాజ్యాంగం, భారతదేశంలోని అనేక చట్టాలు చాలా నిర్వచనాలు ఇచ్చినాయి. పోలీసులు అనేవాళ్ళు విచారణాధికారులే తప్ప శిక్షించే అధికారం వాళ్ళకి లేదు. శిక్షించే అధికారం కోర్టులకు ఇవ్వబడింది. చెక్స్ అండ్ బ్యాలెన్స్ తోటి భారత రాజ్యాంగం రూపొందించబడింది. ఎగ్జిక్యూటివ్ అనేది జ్యుడిషియరీ కాదు, జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ కాదు, లెజిస్లేచర్ వేరు. అందుకని మనకి ఆ విభజన ఎందుకు పెట్టారంటే అధికారాలు అతిక్రమించకుండా వాళ్ళ డ్యూటీలు చేయాలని. పోలీసులు కేవలం కేసు నమోదు చేయటం, ఇన్వెస్టిగేషన్ చేయటం, కోర్టుకి నివేదించడం తప్ప వాళ్ళకి శిక్షించే అధికారం లేదు. శిక్షించే అధికారం చేయడానికి కోర్టుకు మాత్రం అధికారం ఉంది. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు అనే నమోదును తొలగించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని, మినీ వర్కర్ల జీవో ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని, మినీ వర్కర్ల జీవో ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని కోరారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు చెందిన వారు, పేద గర్భిణీ బాలింతలు, చిన్న పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారని చెప్పారు. అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదని చెప్పారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేశారని, 12,000 లోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు, తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ అంగన్వాడీ వర్కర్లు 11,500, హెల్పర్, మినీ వర్కర్లు 7,000 గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారన్నారు. కానీ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు అయినందువలన సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదన్నారు. సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిఐటి అనుబంధం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండానే వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సాధికారత సర్వేలో నమోదు చేశారు. ఈరోజు 10,000 లోపు ఉన్న వాళ్ళందరికీ అమలు చేస్తానని చెప్పేసి చెబుతుంది. అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పేసి 2019లో సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ పక్కన పెట్టారు. ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించిన ఆదాయ పరిమితిని పక్కన పెట్టారు. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతోటి ఈరోజు సంక్షేమ పథకాలు అన్నీ కోత పెడుతున్నారు. తల్లికి వందనం లేదు, రేషన్ కార్డు లేదు, ఈరోజు వికలాంగులు, విడోలకి పెన్షన్ లేవు. చివరికి రిటైర్డ్ అయిన వాళ్ళకి మామూలుగా ప్రజలందరికీ ఇచ్చే పెన్షన్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అట్లనే పిల్లలకి విద్యా దీవెన లేకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి అందరికి ఇచ్చే బెనిఫిట్స్ అన్నా ఇవ్వండి, లేకపోతే కనీసం సంక్షేమ పథకాలైనా అమలు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం అంగన్వాడీ యూనియన్లు వెంటనే చర్చలు పిలిచి సంక్షేమ పథకాల అమలుకు సర్క్యులర్ జారీ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 42 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీలకి జూలై నెలలో వేతనాలు పెంచాలని చెప్పేసి మినిట్స్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఆశించాం. కానీ ఏమాత్రం ఈ రోజుకి దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలి, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి, లేకపోతే మరొక పోరాటానికి అంగన్వాడీలు అందరూ సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. సామాన్య మధ్యతరగతి ప్రజలకు రియల్ ఎస్టేట్ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తాము సర్వీస్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చామని టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుబర్ల శిరీష బర్లలు తెలిపారు. ప్రాపర్టీ కొనాలనుకునేవారు మా ఎక్స్పర్ట్స్ని సంప్రదించి రిక్వైర్మెంట్ తెలిపితే కోరిన విధంగా ప్రాపర్టీస్ని అందిస్తామన్నారు. రియల్ ఎస్టేట్ చరిత్రలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ను విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు పలగాని ప్రభాకర్ విగ్రహం సమీపంలో ప్రారంభించడం జరిగిందని ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుబర్ల శిరీష బర్లలు తెలిపారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు రియల్ ఎస్టేట్ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తాము ఈ సర్వీస్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే విధంగా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రాపర్టీ ఎక్స్పర్ట్ యొక్క సలహాను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ప్రాపర్టీ కొనాలనుకునే వారు ఒక్కసారి మా ఎక్స్పర్ట్ ని సంప్రదించి వారి రిక్వైర్మెంట్స్ ని తెలిపితే కోరిన విధంగా టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ని అందిస్తామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ 4.0 పై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష, క్లస్టర్ల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు. తమిళనాడు మదురైలో మురుగన్ మానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. హిందువులను దేవుళ్లను అవమానించే వారికి మనమేంటో చూపిద్దామని వ్యాఖ్య. రాజధానిలో మరో 6 సంస్థలకు భూ కేటాయింపులు. గతంలో భూ కేటాయింపులు చేసిన 4 సంస్థలకు కేటాయింపుల్లో మార్పులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.